ఏమిటిది? కనబడ్డలా 2 సిగరెట్లు. నేను అడుగుతోంది వీటి గురించి కాదు, వాడి గురించి. 30-60 అంటాడేమిటి? పట్టాకత్తి అని బెదిరిస్తున్నాడేంటి? అసలు ఇంతకీ ఎవడు వాడు? మా మేనమామ. వాడికి జాతకాలు పిచ్చి, చిలక జోస్యం చెప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలక 30 days లో కనుక మీ మేనల్లుకు పెళ్లి అయితే 60 days లో నీకు పట్టాకత్తితో పెద్ద గండం ఉందని చెప్పిందంట. వాడు ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నాడు. మీరేం కంగారు పడద్దు. దీనికి నేను విరుగుడు ఆలోచించాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న చిలకని అడిగాను. ఆ చిలక ఏం చెప్పిందో తెలుసా? 30 days లో కనుక నీకు పెళ్లి కాకపోతే 60 days లో ఆ పిల్ల తల్లిదండ్రులకు గండం ఉందని చెప్పి. మరి ఇప్పుడు ఆ చిలక చూసి నమ్మాలా, ఈ చిలక చూసి నమ్మాలా అని సెంటర్ లో ఉన్నాను. బాబా రైల్వే స్టేషన్ దగ్గర చిలకే బెటర్. అలా ప్రొసీడ్ అయిపో. అంతేనట? అయితే మా మేనమామ పట్టు, మా ప్రేమ సూపర్ హిట్. ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడతావు? అరే ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేట్ గా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో, 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇంట్లో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కరే కావాల్సిందా నీకు? లేరా పోతా. రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా? ఏరా దీనికోసం వెతుకుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా నీ పని చెప్తాను. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటీ. యు బ్యూటీ. జస్ట్ జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 అబ్బో, 1. ఇది మన వల్ల అవదు. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. Yeah. Just like this. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1 No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you both exercise, okay? Let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singaram, what happened? కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, దాని నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది? నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా?
బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు నా పాడు పడ వచ్చేటి సారు చూడండి సారు నా కారు ఎట్ట పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిట్టాపా నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో అమ్మో నీ జిమ్మడా ఎంత వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది? ఎంతో సచ్చినోడా. అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు. పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ వాడు పిల్లడు పాట అంటే సానిస్తామంటే. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు తీసుకెళ్ళండి. సారు వద్దు. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడురా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. ఆ? రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడురా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా ఆ. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఇయ్యి. ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిదని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మనందుకు పిలుస్తున్నాం. పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. అయ్యో, బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అయ్యో, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? మ్మ్హ్. తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. ఆ, మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2